నామానికి స్తోత్రం. గతించిన పునరుత్థాన దినం నుండి నేటి పునరుత్థాన దినం వరకు తండ్రి అయిన దేవుడు మనందరినీ గాయపరిచిన హస్తాల కింద కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో చేర్పించి ఆయన స్తుతించి ఆరాధించే బాధ్యతను మనందరికీ అనుగ్రహించినగాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అదే విధముగా క్రీస్తు రూపాంతర ప్రార్థనా సంఘ సభ్యులు, అదే విధముగా యూట్యూబ్ ప్రేక్షకులకు క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగాను సురక్షితంగాను సంతోషంగా ఉన్నారని దేవుని యందు నమ్ముచున్నాను. తలలు వంచుకుంటే ప్రార్థనా పూర్వకంగా ఈ దినాన్ని ప్రారంభించుకుందామండి. ప్రతి ఒక్కరూ తలలు ఉంచుకొని కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, మహాపరిశుద్ధ మహోన్నతుడ ఆశ్చర్యకరుడైన తండ్రి, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా వాడని సెలవిస్తున్న దేవా నాయన, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా నాయన ప్రభు, గతించిన పునరుత్థాన దినం నుండి నేటి దినం వరకు నాయన మీ యొక్క రెక్కల కింద కాచి కాపాడి ప్రభు నాయన సజీవ లెక్కలో చేర్చినందుకు గాను మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని ప్రభు, నేడు సజీవ లెక్కలో ఉంచిన తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ దినం మొదలుకొని నోటి మాటల ద్వారా, కంటి చూపుల ద్వారా, వెనికిడి ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా, స్వప్నం ద్వారా, హృదయాశ్రదాచే సమస్త దోషాలు మన్నించండి నాయన. శిరస్సు మొదలుకొని అది పాదం వరకు మీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ఆయన. ముడత, మచ్చ, డాగు, కలంకం, కల్మషం అట్టిది మరి ఏదీ లేకుండా నీ దోషమైన చేతులెత్తి నిందారైతే హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థించలాగున, స్తుతించలాగున, ఆరాధించలాగున బాధ్యతను మీరు మాకు అనుగ్రహించండి దేవా. సహాయము చేయండి నా తండ్రి. ఈ యొక్క నాయన కూడి కాదున్నంత వరకు బోధకులుగా, నాయకులుగా, యజమానులుగా ఉండి నడిపిస్తారని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమిస్తూ పరిశుద్ధులైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం అండి. ఇంతవరకు దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడినందుకు దేవుని నామానికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభునందు మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నానండి. ఈ దినము దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు ధ్యానించుకుందాం. అది ఆకాశ వర్షజాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను కూర్చుకొందువు. దేవుడి వాక్యాన్ని విచ్చి పంచి ఇచ్చులాగున తలలు ఉంచుకుంటే ప్రార్థనాపూర్వకంగా వాక్యంలోకి వెళ్దామండి. ప్రార్థనాపూర్వకంగా స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ఆశ్చర్యకరుడైన తండ్రి, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీచురాలను, అల్పురాలను, అయోగ్యురాలను, ఎన్నికలేని దయతో జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటును మరుగు చేసుకొని ఆయన శిరస్సు నుంచి అరి పాదం వరకు నా తండ్రి మీ రక్తాన్ని ప్రోక్షించి శుద్ధీకరించండి. వాక్యము చెప్పుచుండగా నోటిని, నాలుకను, పెదవులను మీ అగ్నికారుతో ముట్టి కాల్చి నాయన శుద్ధి చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన మేలు కలిగించే మాటలు, శ్రేష్టమైన మాటలు, ప్రయోజనకరమైన మాటలు పలుటకు నా తండ్రి కృపనిమ్మని అడుగుతున్నాను నా తండ్రి. వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ఆ బిడ్డల హృదయాలను తెరవండి. వాక్యాన్ని గ్రహించగలిగే శక్తిని బిడ్డలకు దయచేయండి. వాక్యం ద్వారా బలపడి నా తండ్రి ఆత్మీయంగా ఎదుగుటకు కృపను అనుగ్రహించండి ప్రభా. నాయన ఆత్మీయంగాను శారీరకంగాను ప్రభా బిడ్డలందరూ వర్ధిల్లే కృపను అనుగ్రహించమని సహాయము చేయమని ప్రభా. ఈ కూడిక నాయన ఆది నుండి అంతవరకు మీరే బోధకులుగాను, నాయకులుగాను, యజమానులుగా ఉండి నడిపిస్తారని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమిస్తూ పరిశుద్ధులైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదువుతారండి. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలండి. అది ఆకాశ వర్షజాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు
దేశము. ఏ దేశమునైతే తండ్రి అయిన దేవుడు లక్ష్య పెడతాడో, ఏ దేశమునైతే తండ్రి అయిన దేవుడు కనుదృష్టి ఉంటుందో, ఆ దేశంలోని దీవెనలు, ఆశీర్వాదపు వర్షము, జల్లులను కురుస్తాయని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఈ దినము వాక్యము మనకు, ఈ దినము అంశం ఏమిటంటే ఆజ్ఞల వెంబడి ఆశీర్వాదము. మనము ఆజ్ఞలను వెంబడిస్తూ అనుసరిస్తూ మన జీవితంలో ఆజ్ఞలను నెరవేరుస్తున్నప్పుడు మన తండ్రి అయిన దేవుని దృష్టి మన మీద నిలిచి ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అంటే దేశం మీద ఉండును అంటే దేశంలోని ఉండేది మనమే. మనము దేశంలో నివసిస్తున్నాం. ఏ దేశస్తులైనా మనందరము కూడా దేశంలో భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి మీదను యెహోవా కనుదృష్టి ఉన్నది. అందుకే వాక్యం సెలవిస్తుంది మరి ఒక చోట, తన ఎడల యథార్థ హృదయాలను బలపరుచుట కొరకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. అయితే దేవుడైన యెహోవా కన్ను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని వాక్యం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ దేవుని దృష్టి నీ మీదే ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలోని మనము నిత్యము కూడా గడుపుతూ ఆయనతో సహవాసము చేయాలి. కనుక మనము ఏమి చేయాలి అని వాక్యం సెలవిస్తుందంటే కిందకి చదువుతారండి. కాబట్టి మీ పూర్ణ హృదయంతోను, మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల చాలండి. వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, దేవుని కన్నులు మన మీద నిలిచి ఉన్నాయి, మనలను చూస్తున్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను. ఫస్ట్గా తండ్రి అయిన దేవుణ్ణే మనము ప్రేమించాలి. మనకిచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ కూడా అది ఏమిటంటే, నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ తండ్రి అయిన దేవుని ప్రేమించవలను. మరి దేనిని కూడా నువ్వు ప్రేమించటానికి వీల్లేదని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేనిని కూడా ప్రేమించకూడదని తండ్రి అయిన దేవుడు మన నుండి ఆశించిన మొట్టమొదటి ఆ యొక్క ఆజ్ఞ ఇదే. ఆయన ఆశించేది కూడా అదే. ఏమంటే మన పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించటమే కాకుండా నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల, తండ్రి అయిన దేవుని ఉపదేశము అనేక మంది దైవ సేవకుల ద్వారా, సేవకురాండ్రుల ద్వారా తెలియపరుస్తుండగా పూర్ణ హృదయంతోని మనము దేవుని ఆజ్ఞలు నెరవేర్చుట విషయంలో ఆసక్తిని కనపరుస్తూ దేవుని యందు విశ్వాసముంచుచు, ప్రభువా నీ ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొంటకు నాయన పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించుటకు నా హృదయాన్ని ప్రభువా సరిచేయని ఉపదేశాన్ని వినాలండి. ఎలా వినాలి ఉపదేశాన్ని అంటే, చాలామంది వింటారు కానీ వినువారు మట్టికై ఉండిపోతారు. వారు వింటారు కానీ అది హృదయం లోతుల్లోకి వెళ్ళదు. అది మామూలుగా వింటారు, ఈ చెవుని వింటారు, ఆ చెవుని విడిచిపెడతారు. కానీ వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే, నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. దేవుని మాటలను మనము చాలా జాగ్రత్తగా వినాలి. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును
నీ నూనెను కూర్చుకొందువు. ఎప్పుడైతే దేవుడు మనం ఆజ్ఞలను గైకొంటామో మన దేశం మీద ఆయా కాలాల్లోని వర్షము కురుస్తుంది. అదే తొలకరి వాన, కడవరి వాన, ఆశీర్వాదానికి సూచన వర్షము, దేవుని యొక్క దీవెనలకు సూచన ఈ వర్షము. ఈ వర్షము భూమి మీద పడినప్పుడు భూమి తన ఫలమును ఇస్తుంది. దాని వలనే మనము జీవనము పొందుతున్నాము, మనము తినటానికి ఆహారము లభిస్తుంది. అయితే దాని కాలమందు అది వర్షము పడాలి అంటే, కురిపించాలి అంటే మనము దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన కట్టడలను ధ్యానించాలి. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఆనందముతో ఆయన తొలకరి వానను, కడవరి వానను ఆయన మన పైన కురిపిస్తారు. తండ్రి అయిన దేవునికి మనమంటే చాలా ఇష్టము. కాబట్టి దేవుడు మన ఎడల మేలు కొరకే ఆయన ఆజ్ఞలను నియమించి ఉన్నారు. ఆయన ఆజ్ఞలను మన మేలు కొరకే ఆయన వాటిని మనకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ దేవుని సేవించుట విషయంలో పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను దేవుడైన యెహోవాను సేవించాలి. అప్పుడు తొలకరి వాన కురుస్తుంది. అయితే తొలకరి వాన పరిశుద్ధాత్మ ఆ యొక్క కుమ్మరింపు కూడా సాదృశ్యముగా ఉన్నది. ఆనాడు ఆది అపోస్తుల సంఘములోని తొలకరి వాన దేవుడు కురిపించి ఉన్నారు. ఇప్పుడు సంఘాలన్నీ కూడా ప్రభువా మాపై కడవరి వర్షాన్ని పంపించు, అంచె దినముల్లో నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులు దర్శనము చూస్తారు, వృద్ధులు కలలు కంటారు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా యథార్థ హృదయంతో ఆయనను సేవించటానికి ప్రయత్నము చెయ్యాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యొక్క కన్నులు మన మీద ఉన్నవి. కాబట్టి తండ్రి అయిన దేవుడు ముందుగానే ప్రవచించారు. ఏవేలు ప్రవక్త ద్వారా. ఏమని ప్రవచించారు ఏవేలు ప్రవక్త ద్వారా అంటే 2వ అధ్యాయంలోని ఈ విధముగా ఉన్నది 28వ వచనములో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందరు, మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలోని నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించదును. తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇది. ఈ యొక్క కడవరి వర్షం కొరకు ఇప్పుడు సంఘాలన్నీ అత్యాశక్తితోని ప్రభువా కడవరి వర్షాన్ని పంపించుము, ఉజ్జీవాన్ని పంపించుము అని ప్రార్థన చేస్తున్నాయి. అయితే ఈ కడవరి వర్షము మన మీద కుమ్మరించబడాలి అంటే మనము చేయవలసిందల్లా తండ్రి అయిన దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా విని మనము పాటించవలసిన వారమే ఉన్నాము. వాక్యమే సెలవిస్తుంది. ఏమని అంటే ఏ విధంగా ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలను లేదా ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము ఏ విధంగా ధరించుకోవాలో సెలవిస్తుంది. ఇదే 11వ అధ్యాయం 18వ వచనము చదువుతారు. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు మన హృదయములో ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నారు. దేవుని మాటలు మన హృదయం అనే పలక మీద ముద్రించవలసిన వారమై ఉన్నాం. తండ్రి నీ మాటలను మా హృదయం మీద ముద్రించు ప్రభువా, మా హృదయంలో నీ మాటలు ఉండాలి తండ్రి అని మనము ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. దేవుని వాక్యము ఎప్పుడూ కూడా మన హృదయంలో ఉండాలండి. ఎందుకంటే అదే మనలను బలపరుస్తుంది. ఆ వాక్యమే మనలను నడిపిస్తుంది. అనుదినము నూతన శక్తిని ఇచ్చేది కూడా దేవుని యొక్క
వాక్యమే. ఆయన వాక్యములో శక్తి ఉంది, బలం ఉంది. ఆయన వాక్యం ద్వారా మనం ఆదరించబడుతున్నాము, ఆయన వాక్యం ద్వారా మనము నడిపించబడుతున్నాము. కాబట్టి అది ఎప్పుడూ కూడా మన హృదయంలోనూ మన తలంపుల్లోనూ ఉండవలసినది ఉన్నది. ఈ ప్రపంచంలో అందరూ అనేక విషయములను హృదయంలో ఉంచుకుంటున్నారు, కానీ దేవుని మాటలకు చోటు ఇయ్యలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటలకు నీ హృదయంలో స్థానం ఇచ్చి చూడు. ఆశీర్వాదము ఎంత గొప్పగా ఉంటుందో నీవు నీ జీవితంలో అనుభవిస్తావని దేవాతి దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి నీవు సూచనలుగా కట్టుకోవాలి నీ వేళ్ళకని సెలవిస్తున్నారు తండ్రి అయిన దేవుడు. అంటే వాక్యానికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో. ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చినారు అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ దేవుడైన వాక్యాన్నే నీ హృదయంలో ఉంచుకుని ఉంటే నిత్యము ఆశీర్వదించబడతావు, నిత్యము కూడా దీవించబడతావు. ప్రియ దేవుని బిడ్డ, ఇదే అధ్యాయము 22వ వచనం చదువుతారు. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. దేవుడు ఏం చెప్తున్నారు అంటే, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు ఆయనను హత్తుకొని. ఈ లోకంలో అనేక విషయాల్లో అనేక మంది అనేక వాటిని హత్తుకుంటారు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని హత్తుకొని, తండ్రి అయిన దేవుని మీరు హత్తుకోవటానికి ప్రయత్నించాలి. ఆ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకుంటూ ఆయనను హత్తుకొని ఆయన మార్గములన్నిటిలో కూడా నడవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక మార్గాన్ని మనకి చూపించి ఉన్నారు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యములోకి ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెబుతున్నానని యేసు ప్రభు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడైన యెహోవా ఏమి సెలవిస్తున్నారు అంటే, వాక్యము సెలవిస్తుంది, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుకొనుచు. ప్రతి మార్గములు అండి, కొందరు కొన్ని చేస్తారు, కొన్ని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తారు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన మార్గములన్నిటిలో కూడా నీవేం చేయాలి? నడవాలి. నడుస్తూ ఆయనను హత్తుకొని మీరు చెయ్యవలనని నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు జాగ్రత్తగా నడుచుకొనవలెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నారు, మీరు చెయ్యవలనని నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు, దహించు అగ్ని వంటి దేవుడు. ఆయన భూమిని ఆకాశమును సృజించిన సర్వాధికారి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగాను చాలా మెలకువగా నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. అయితే ఇంకనూ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో చూద్దామండి. ఇదే అధ్యాయము 25వ వచనం నుండి చదువుతారు. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలబడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు మీ భయం పుట్టించును. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు జాగ్రత్తగా నడుచుకొనవలెను. దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది. కాబట్టి ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు. ఎప్పుడు నిలవడు? ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా అనుసరించినప్పుడు. ఏ మనుషుడు కూడా మన ఎదుట నిలవడు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడే మన పక్షాన ఉంటాడు. కాబట్టి ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదరు మీ భయము పుట్టించును. ప్రతి ఒక్కరిలోనూ కూడా
భయం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా భయం పుడుతుంది. ఎందుకంటే నీ పక్షమున ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి భయము, దేవుని యొక్క భయము మనుషుల్లో పుట్టడం ప్రారంభిస్తుంది. నిన్ను ఆశీర్వదించిన దేవుడు సర్వశక్తిమంతుడని చూచుచున్న ప్రతి ఒక్కరూ కూడా భయపడతారు. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి దేవుడు ఎవరిని కూడా ఫోర్స్ చేసే దేవుడు కాదండి. ఆయన ఎవరిని ఒత్తిడి చేయరు. మనకి స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నారు కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రముడని పత్రికల్లో వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. రెండిటిని దేవుడు మన ఎదుట పెట్టి ఉన్నారండి. రెండిటిని కూడా మన ఎదుట ఉంచి ఉన్నారు. అయితే మనము దేనిని ఎంపిక చేసుకుంటున్నాము? పూర్ణ హృదయంతో తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించువారుగా ఉన్నామా? ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొని వారుగా ఉన్నామా? పూర్ణ హృదయంతోనూ తండ్రి దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఆయన మార్గములన్నిటిలోనూ కూడా నడుచుకుంటూ ఆయన ప్రేమిస్తూ ఆయన హత్తుకునే వారుగా మనము జీవిస్తున్నామా, జీవించటం లేదా అని మనము చాలా జాగ్రత్తగా మన హృదయాలను పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే జీవ మరణాలు దేవుడు మన యొద్ద పెట్టి ఉన్నారు. ఆయన చెప్పి ఉన్నారు, దీవెనని శాపాన్ని మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. దీవెన కావాలా, శాపం కావాలా, ఏది కావాలో అది నీవే నిర్ణయించుకో అని దేవుడు మనకి స్వతంత్రానికి విడిచిపెట్టి ఉన్నారు. చాలామంది ఆజ్ఞలు అతిక్రమించటంలోని, ఆజ్ఞలను గైకొంచంలో కన్నా అతిక్రమించటము చాలా ఎక్కువగా చేస్తారు. చిన్నదే కదా అనుకుంటారు, కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏదైనా సరే ఆజ్ఞ ఆజ్ఞ. ఎందుకంటే ఏ ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా 10 ఆజ్ఞల్లోనూ తప్పిపోయిన వారమై ఉన్నాము. అందుకే వాక్యమే సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి దేవుడిని ఎదుట ఉంచి ఉన్నారు దీవెన్ని, శాపాన్ని. ఆయన చెప్తున్నారు, ప్రియ బిడ్డ, నీవు నా మాటలు విని ఎంతో జాగ్రత్తతో నా ఆజ్ఞలు గైకొనాలని నేను కోరుతున్నాను. అయితే నీవు ఇవన్నీ చేస్తే దీవెనలు నేను నీకు ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నారు. మీరు నివసించు దేశమందు ఆయా కాలాల్లో నేను దాన్ని వర్షాన్ని కురిపిస్తాను, తొలకర వర్షాన్ని, కడవర వర్షాన్ని కుమ్మరిస్తాను. అయితే మార్పు మన అంతరంగంలో నుంచి రావాలని తండ్రి అయిన దేవుడు కోరుచున్నారు. అయితే నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు. మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డ, లోకముతో స్నేహము దేవునికి వైరము. ఎందుకంటే ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవుని నీతిని నెరవేర్చడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను నీవు గైకొంటావు. ఎందుకంటే వాక్యమే సెలవిస్తుంది. యోహానుకు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలోని, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు అని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞలను గైకొంటాం. మనం ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞలను మనము గైకొనలేమని వాక్యమే సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొంటూ దేవుని సన్నిధిలో ఆయనను హత్తుకుంటూ దీవెనలు పొందవలసిందిగా దేవుని యొక్క పేరిట ఎంతగానో మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను మనము గైకొనవలసిన వారమై ఉన్నాము. తండ్రి అయిన దేవుని స్తుతించుట కొరకే భూమి మీద దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నారు. కాబట్టి మనము దేవుణ్ణి నిత్యము కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొంటూ ఆయన మనకి చూపించిన ఆ మార్గములన్నిటిలో అనుసరించుచు
ఆరాధించుచు ఆయన ప్రేమిస్తూ తండ్రి అయిన దేవుని హత్తుకోవాలనే దేవుడు కోరుచున్నారు. దేవుని తప్ప మరి దేనిని కూడా మనము ప్రేమించకూడదు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తేనే ఆశీర్వాదాలు అనేవి మన జీవితంలో చూస్తాం ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నీ జీవిత దినములన్నీ, నీ బ్రతుకు దినములన్నీ భూమి మీద క్షేమముగాను సురక్షితంగాను ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను మనము గైకొనవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుని ఆజ్ఞలు కట్టడలు విధులు గైకొంటే ఎంతగా దీవిస్తారో వాక్యము ద్వారా తెలుసుకుందామండి. ఇదే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5-6 వచనములు చదువుతారు. కావున నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. మొదటగా మీలో బీదలు ఉండరని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే కావున నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను, ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల. దేవుని మాట వినటంలోనే ఆశీర్వాదము ఉన్నది. మీలో బీదలు ఉండనే ఉండరని వాక్యము సెలవిస్తుంది. చదువుతారు కిందకి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించెను గనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయవు. అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుని ఆజ్ఞలను విధులను గైకొంటే వాక్యమే సెలవిస్తుంది మీలో బీదలు ఉండనే ఉండరు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలోనే సర్వము కూడా గుప్తములై ఉన్నవి. ఐశ్వర్యమును ఘనతయు సమస్తము ఆయన నీతి అను దక్షిణ హస్తములో గుప్తములై ఉన్నాయి. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధి మన దగ్గరికి వచ్చినప్పుడు మనము నిశ్చయముగా ఆశీర్వదించబడతామని వాక్యము సెలవిస్తుంది. ఆశీర్వాదం పొందాలి అంటే వాక్యము సెలవిస్తుంది. కావున నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చేయవు. దేవుడే సెలవిచ్చి ఉన్నారు. ఎందుకంటే నిన్ను ఆయన తలగా నియమించే దేవుడు, అనేకులకు అప్పిచ్చే విధముగా ఆశీర్వదించేటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృజించిన సర్వాధికారి. ఆయన దగ్గర సమస్త అధికారములు ఉన్నాయి. నిన్ను దీవించటానికి, నిన్ను హెచ్చించటానికి, నిన్ను బలపరచటానికి, నిన్ను ఓదార్చటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మరి నీవు ఆయన ఆజ్ఞలను గైకొనటానికి సిద్ధముగా ఉన్నావా? ఆశీర్వాదములను అందిపుచ్చుకొనటానికి నీవు ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుకొనుచు ఆయన్ని హత్తుకొనుచున్నావా? ప్రియ దేవుని బిడ్డ, హత్తుకుంటే దేవుడు నిన్ను చాలా ఉన్నతంగా ఉంచి నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ నీవు అప్పు చేయవు. అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. అనేకుల మీద దేవుడు నీకు అధికారాన్ని అనుగ్రహిస్తారు. నీవు అనేకులకు సహాయము చేసే బిడ్డగా దేవుడు నిన్ను హెచ్చిస్తారు. నీ కొమ్ము హెచ్చించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడే మన పక్షముగా నిలబడి మనలను అంచెలంచెలుగా ఆశీర్వదించు దేవుడై ఉన్నారు. అభివృద్ధి అనేది ఒకేసారి ఆకాశంలో నుంచి పడదండి. మనము శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, శ్రమల్లోను, ఇబ్బందుల్లోనూ
మనము కాల్చబడుతూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క శోధనల వెనక ఆశీర్వాదాన్ని దాచి ఉంచే దేవుడు. మనం ఎంతగా శ్రమ పడుతున్నామో దేవుని యొక్క ఆశీర్వాదాలు అంతగా మన జీవితంలో కుమ్మరించబడతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో అనేకమైన ఉప్పెన్లు శోధనలు వస్తున్నాయి, నేను వాక్యాన్ని పాటిస్తున్నాను, నేను ఆజ్ఞలు కట్టడలు విధులు గైకుంటున్నాను, అయినప్పటికీ నా జీవితంలో అనేకమైన శ్రమలు వస్తున్నాయని నీవు అనుకుంటావేమో. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమిటంటే, తనను ప్రేమించు వారికి సమస్తము సమకూడే జరుగుచున్నవి. వీటన్నిటి వెనకాతల గొప్ప ఆశీర్వాదాన్ని, మేలుని దేవుడిని కొరకు దాచి ఉంచాడు. నీవు శోధనను జయిస్తూ ఆ శోధనలోని తండ్రి అయిన దేవుని యందు విశ్వాసము నిరీక్షణ ఉంచుతూ ఆయన ఆజ్ఞలను కట్టలను గైకొంటూ తండ్రి అయిన దేవుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఆయన హత్తుకొని నీ జీవిత దినములో నీవు నడిచిన ఎడల నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించువారై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనములో వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలండి, నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. శ్రద్ధ ఉండాలండి, ఎందుకంటే యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని పని చిన్నదైనా పెద్దదైనా, అది ప్రార్థన అయినా, దేవుని స్తుతించటమైనా, దేవుని ఆరాధించటమైనా, దేవుని వాక్యాన్ని వినటమైనా చాలా శ్రద్ధగా చేయాలి. వాక్యమే సెలవిస్తుంది ఇక్కడ, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. భూమి మీద ఉన్నటువంటి అన్ని జనముల కంటే నిన్ను హెచ్చించటం ప్రారంభిస్తారు. నిన్ను, నీ బిడ్డలను హెచ్చించటం ప్రారంభిస్తారు. దేవుడు హెచ్చించటం ప్రారంభించినప్పుడు ఏ మనిషి కూడా ఆపజాలడే ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఏ మనిషి కూడా దొంగలించడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నీవు ఆయన మాట చాలా శ్రద్ధగా వినాలని దేవుని పేరట బ్రతిమలాడుకొనుచున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చు దేవుడై ఉన్నారు. నీవు లోపలికి వచ్చినప్పుడు, నీ ఇంటిలో నుంచి వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు నిన్ను దీవించటం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే నీవు దేవుని మాట శ్రద్ధగా వింటావో అప్పుడు నుంచే దేవుడు నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తారు ప్రియ దేవుని బిడ్డ. అందుకే వాక్యము ఇదే అధ్యాయం 12వ వచనములో సెలవిస్తుంది, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు గాని అప్పు చేయవు. దేవుడు సెలవిస్తున్నారు ఏమని అంటే, దేవుని వాక్యము చాలా బలముగా ఒకే ఒక మాట సెలవిస్తుంది, శ్రద్ధగా విని, శ్రద్ధగా చేస్తే, శ్రద్ధగా నడుచుకుంటే, ఆయన మాటలలో నువ్వు లక్ష్య పెడితే దేవుడు నిన్ను దీవిస్తారు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించును. దేవుని యొక్క ఆశీర్వాదము వర్షానికి సూచన అయినది. పరిశుద్ధాత్మ అభిషేకము వర్షానికి సూచన అయినది. ఆయన యొక్క ఆత్మీయ వర్షాన్ని కుమ్మరించాలన్నా, ఆశీర్వాదపు జల్లులు మన జీవితంలో కురవాలన్నా దేవుని యొక్క మాటను నీవు వినాలి ప్రియ దేవుని బిడ్డ.
కనుక వాక్యము సెలవిస్తుంది, ఆయా కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును. నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ, ఒకవేళ నీవు చేతి పనే చేస్తున్నావా, లేకపోతే నీవు ఎక్కడైనా జాబ్ చేస్తున్నావా, లేదా నీవు ఏదైనా వ్యాపారం చేస్తున్నావా, నీవు ఏ పని చేసినా ఆ పనిని అంతటిని ఆశీర్వదించే శక్తి ఒక్క సర్వశక్తి కలిగిన దేవునికి మాత్రమే ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నీవు దేవుని మీద ఆనుకోవాలని, ఈ దినాన పూర్ణ హృదయంతో దేవుని మీదే నీవు ఆనుకొని బ్రతకాలని దేవుని పేరట బ్రతిమలాడి తెలియజేసుకొనుచున్నాను. ఎందుకంటే ఆయన ఆశీర్వదిస్తే నీ కార్యం అంతా కూడా సఫలమైపోతుంది. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవెప్పుడైతే ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు అన్నీ గైకొంటావో దేవుడు ఆకాశమే మంచి ధననిధిని తెరవటం ప్రారంభిస్తారు. నీకున్న కొద్దిదైనా సరే గొప్పగా దేవుడు దీవించటం ప్రారంభిస్తారు. నీకున్న కొంచెమనే ఆశీర్వాదంగా మార్చటం ప్రారంభిస్తారు. చాలా సంతృప్తిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటావు, చాలా సంతోషంగా ఉంటావు. నీ సంతోషాన్ని ఎవరు కూడా దొంగలించలేరు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నిన్ను ఆశీర్వదించువాడు సర్వశక్తి కలిగిన యెహోవా. కాబట్టి ఆయన మాటలు నీవు వినాలని దేవుని పేరట బ్రతిమలాడుకొంచున్నాను. నీవు చేయు కార్యాలన్నీ సఫలం అవ్వాలి. నీ చదువుల్లో సఫలం అవ్వాలా, లేకపోతే నీ వ్యాపారంలో సఫలం అవ్వాలా, నీవు జాబ్ చేస్తున్న చోట నీ పని అంతా సఫలం అవ్వాలా, నీవు దేవుని తట్టు తిరిగి ఆయన ఆజ్ఞలను గైకొంటే, ఆయన మాటలను వింటే శ్రద్ధగా నీకు ఆశీర్వాదాలు వస్తాయని వాక్యము సెలవిస్తుంది. దేవుడు తన మంచి ధననిధిని నీవు అట్లా తెరవడం ప్రారంభిస్తారు. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. నీవు అనేకులకు అప్పిచ్చే బిడ్డగా, అనేకులకు ధారాళంగా ఇచ్చే బిడ్డగా నిన్ను దేవుడు దీవించాలనుకుంటున్నారు. మరి ఆ దీవెనను అందిపుచ్చుకోవాలని నీవు సిద్ధంగా ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? సిద్ధంగా ఉంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నేను కొన్ని విషయాల్లోని తప్పిపోతున్నాను నాయన, మాటలో తప్పిపోతున్నాను, చూపులో తప్పిపోతున్నాను, వినికిడిలో తప్పిపోతున్నాను, నా నడవడిలో తప్పిపోతున్నాను ప్రభువా, దయతో నన్ను క్షమించు తండ్రి, నేను నీ తట్టు తిరుగుతాను ప్రభువా, నా కార్యాన్ని అంతటినే సఫలం చేసి ఆశీర్వదించు దేవుడవు నీవు తండ్రి అని నీవు ప్రార్థన చేస్తే ఆయన సిద్ధముగా ఉన్నారు నిన్ను అనేకమైన జనములకు అప్పించేవాడుగా చేయుటకు. మరి నీవు సిద్ధముగా ఉండి తండ్రి పక్షాన తిరగమని దేవుని పేరట బ్రతిమలాడుకొనుచున్నాను. ఇదే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం చదువుతాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ చేతి పని అన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను, నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయును. చాలండి. ఇక్కడ వాక్యం ఏ విధముగా సెలవిస్తుంది? మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూ పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళుకున్నప్పుడు, దేవుడైన వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. ఏమని అంటే, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీవు ఏ పని చేసినా ఆ పని విషయంలోను, నీ గర్భఫల విషయంలోను. అనేక మంది సంతానం లేక బాధపడుతున్నారా? అయితే సంతానాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి సర్వశక్తుడి నీ పట్ల కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన తట్టు తిరిగి ఆయన ఆశీర్వాదాన్ని అందిపుచ్చుకోవటానికి నీవు దేవుడి తట్టు పూర్ణ హృదయంతోని తిరగాలి. నీ పశువుల విషయంలోను, నీ భూపంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింప చేయును. ప్రతి విషయంలోనూ వర్ధిల్లాలి అంటే నీవు తండ్రి అయిన దేవుని తట్టు తిరగాలి ప్రియ దేవుని బిడ్డ. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన
ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, ధర్మశాస్త్రము ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఆజ్ఞలు కట్టడలు విధులను నీవు గైకొని, దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొంటావో, సర్వశక్తుడి నీ మీదకి ఆయన యొక్క ఆశీర్వాదపు చూపులను ఉంచి నిన్ను దీవించటము ప్రారంభిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యమే సెలవిస్తుంది, నీవు ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆ ఆజ్ఞలను కట్టలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, దేవుని మాట వినాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవెప్పుడైతే దేవుని ఆజ్ఞలు కట్టడలు విధులు గైకొంటావో, ఆయన మాటను శ్రద్ధగా వింటావో, అన్ని విషయంలోనూ దేవుడు నిన్ను దీవించటం ప్రారంభిస్తారు. కనుక దేవుడి పితరుల్లో మన తండ్రి అయిన అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన ఆ గొప్ప దేవుడే నిన్ను దీవించటము ప్రారంభిస్తారు. నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి, నీవెప్పుడైతే ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొంటావో, నిన్ను చూసి దేవుడు ఆనందించటము ప్రారంభిస్తారు, నిన్ను ఆశీర్వదించటము ప్రారంభిస్తారు. ఆనందించి నీ వైపుకు మళ్ళును. హల్లెలూయా. దేవుడే నీ వైపు తిరగటము ప్రారంభిస్తారు. ఆయన సన్నిధి నీ వైపు మళ్ళటం ప్రారంభమవుతుంది. దేవుడు విస్తారంగా నిన్ను దీవిస్తారు. 11వ వచనము చదువుతారు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మశాస్త్రము గ్రహించుటకు, ఈ ధర్మశాస్త్రము గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు, దూరమైనది కాదు. వాక్యము సెలవిస్తుంది. చాలా మంది అనుకుంటారు ధర్మశాస్త్రం గైకొనాలంటే చాలా కష్టము, చాలా కఠినమైనది. అది ఏమి అంత కఠినమైనది కాదు. ఎందుకంటే దేవుడు కఠినమైన పనిని మనకి ఇచ్చే దేవుడు అయినా కాదు. ఎందుకంటే ప్రభువా, నీ యొక్క ఆజ్ఞలు గైకొన్నట్లు నా ప్రవర్తనను సిద్ధపరచు తండ్రి అని దావీదు వలె నీవు ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఆజ్ఞలు నేను గైకొంటే నాకెంతో మేలు. ప్రభువా, నీ ఆజ్ఞలు గైకొన్నట్టు నా ప్రవర్తనను సిద్ధము చేయము అని చెప్పి తండ్రి అయిన దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడును ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడును సముద్రము దాటి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవు అనుకున్న నేల అది సముద్రము అద్దరి మించినది కాదు. నీవు దానిని అనుసరించు టకును ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటనే ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క ఆజ్ఞలు ఎక్కడున్నాయంటండి? సముద్రం మీద, ఆకాశంలోనో ఎక్కడా లేవు, కానీ అది మనకి బహు సమీపముగా ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. నీ హృదయమున నీ నోటనే ఉన్నది. దేవుని యొక్క మాటలు మన హృదయంలోనూ మన నోటిలో ఉండాలి. ఎప్పుడు కూడా ఆశీర్వాదపు వచనములు పలకటానికే మనము ప్రయత్నం చేయాలి ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశము. కాబట్టి ప్రభువా, నన్ను ఆశీర్వదించేటువంటి బిడ్డగా మార్చు తండ్రి అని నీవు నీ పూర్ణ హృదయంతో దేవుడి వైపు తిరిగి ఆయన ఆజ్ఞలను కట్టడలను నీకు ఆజ్ఞాపించు ఆ ధర్మశాస్త్రమందు ఉన్నటువంటి ఆజ్ఞలను నీవు గైకొంటే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా వస్తుంది. కాబట్టి అది నీ నోటనే ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వాక్యాన్ని నీ హృదయంలోను నీ నోటిలోను ఉంచుకోవాలి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. తండ్రి అయిన దేవుడు జీవమును మరణమును కీడును మేలును మన ఎదుట ఉంచి ఉన్నారు. ఏది నువ్వు కావాలో నీవది కోరుకో. ఎందుకంటే నీ వశమే దేవుడు వదిలేస్తారు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది నీ ఇష్టం మీదే దేవుడు పెట్టి ఉన్నారు. కాబట్టి
జీవము మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుడే సెలవిస్తున్నారు ఏమనంటే, జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. కాబట్టి దేవుడే సమస్తాన్ని మన ఎదుట పెట్టి ఉన్నారు. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నారు. ఆయన ఆజ్ఞలు కట్టడలు విధులు గైకొనవలెనని. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను మనము గైకొన్నప్పుడు అది మనకి మేలుగా మార్చబడుతుంది. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొను ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ధర్మశాస్త్రములో ఉన్నవి నీవు వినినప్పుడు జీవ మరణాలు మేలు మొత్తము నీ ఎదుటే పెట్టి ఉన్నారు. కాబట్టి నీవు ఆశీర్వాదాన్ని ఎంచుకోమని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రభువా, నీ ఆజ్ఞలను గైకొనేటట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు. ఇదే అధ్యాయంలో 20వ వచనము చదువుతారు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పితరుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఆయన ప్రయాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కునకు మూలమునై ఉన్నారు. ఎందుకంటే మరణము తప్పించుట తండ్రి అయిన యెహోవా వశము, జీవ మరణములు ఆయన వశంలో ఉన్నవి. కాబట్టి మనలను మన పితరులను దీవించిన ఆ దేవుని మనము ఆశ్రయించు వారమై ఉన్నాము. ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయించి ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొంటామో ఆ దేవుడు మన ప్రాణాన్ని కాపాడటం ప్రారంభిస్తారు, దీర్ఘాయుష్ని ఇవ్వటము ప్రారంభిస్తారు. కాబట్టి తండ్రి అయిన దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి అని నీవు ఆయన తట్టు తిరిగితే నీ తట్టు తిరిగే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు ఉన్నారు. కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుచ్చు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, నిజంగా మన ప్రాణమునిచ్చింది ఆయనే. ఈ దినాన్న మనం భూమి మీద సజీవంగా ఉన్నామా? మనము ఈ యొక్క ఉదయకాలమునే అరుణోదయమునే దేవుని యొక్క పాదముల యొద్ద చేరి ఆయన స్తుతించి సూర్యుని చూసాము అంటే అది దేవుని యొక్క ప్రేమ మన ఎడల అత్యధికంగా ఉన్నదని తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే మన నీతి కాదు, మన భక్తి కాదు, లేకపోతే మన గొప్పతనము కానే కాదు. దేవుని కృప మన ఎడల అత్యధికముగా ఉన్నది. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, మన ప్రాణం భూమి మీద నిలబడాలి అంటే తండ్రి అయిన దేవుని మాత్రమే ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమించే దేవుడై ఉన్నారు. మనం ఆయనను ప్రేమించి ఆయన వాక్యమును విని దేవుని వాక్యాన్ని ఉపదేశాన్ని వినటానికి మన చెవులను సిద్ధము చేసుకోవాలి. ప్రపంచంలో అన్ని విషయాలు వింటారు, అన్ని వార్తలు వింటారు, కానీ దేవుని ఉపదేశానికి వచ్చేసరికి నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఎవరైతే శ్రద్ధ కలిగి దేవుని ఉపదేశాన్ని వింటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు.
ఆ ఉపదేశాన్ని విని, ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనిడి. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి హత్తుకుంటావో భూమి మీద జీవించటము ప్రారంభిస్తావు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడే నిన్ను సృష్టించిన సర్వ సృష్టికర్త, సర్వాధికారి ఆయన. కాబట్టి నిన్ను నిర్మించువాడు ఆయనే ఉన్నాడు. కీర్తనలు 139:16 చదువుతారు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుని వాక్యమే సెలవిస్తుంది, నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూచెను. మనం ఇంకా తల్లి గర్భంలో ఉంటుండగానే, పిండముగా ఉంటుండగానే దేవుని యొక్క కనుదృష్టి మన మీద నిలిచి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి మనము ఈ భూమి మీద ఉన్నాము అంటే అది దేవుని యొక్క మహా కృప కనికరమై ఉన్నది. మనము పిండంగా ఉంటుండగానే ఆయన కన్ను మనలను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. దేవుని దగ్గర గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లోని మనము పుట్టినది మొదలుకొని భూమి మీద మన దినములు చర్య మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయన లిఖితము చేసి రాసి ఉంచున్నారు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం భూమి మీద నడుచుకొనవలసిన వారిమై ఉన్నాము. కాబట్టి దేవుని మహాకృప, ఆయన కనుదృష్టి మనలను చూస్తూనే ఉంటుంది. సర్వశక్తుడు ఆయన మనలను చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనము ఈ దినాన సజీవంగా ప్రాణములతో ఉన్నాము అంటే అది దేవుని యొక్క మహా కృప కనికరమునై ఉన్నది. అందుకే కీర్తనలో వాక్యము సెలవిస్తుంది. 68వ దావీదు కీర్తన 19-20 చదువుతారు. ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించి ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడే మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రభువు స్తుతినందును గాక అని వాక్యము సెలవిస్తుంది. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి నిత్యము నీవు భూమి మీద పుట్టినది మొదలుకొని నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో స్తుతించవలసిన వారమై ఉన్నాం మనము. ఎందుకంటే నిన్ను ప్రేమించిన నీ దేవుడు నిన్ను భూమి మీద పుట్టింపక మునిపే ఆయన నీ కొరకు కొన్ని ప్రణాళికలను సిద్ధము చేసి ఉన్నారు. నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నారు. ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి చర్యయు కూడా ఆయన ఒక పుస్తకంలో లిఖించి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి, ప్రభువా ఇప్పటి నుంచైనా నా దినములన్నీ కూడా నీకు నీ యొక్క గ్రంథములో లిఖితమై ఉన్నాయి. కాబట్టి నేను శ్రద్ధగా నడుచుకుంటాను ప్రభువా, భయభక్తులతో నడుచుకుంటాను ప్రభువా అని చెప్పి తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ భయముతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తతో నీవు నడుచుకున్నప్పుడు అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. నిజంగా మనం అనుకుంటాం మనం ఒక్కరమే బాధపడిపోతున్నాము, చాలా వేదనగా ఉందని. కాదు, మన బాధనంతటిలోనూ ఆయన బాధనందును అని వాక్యం మరి ఒక్క చోట రాయబడి ఉన్నది. కాబట్టి మనం బాధపడుతుంటే మనల్ని వదిలేసే దేవుడు ఆయన కాదు. ఆయన వాక్యం ద్వారా ఆదరించు దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా వాదార్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన అనుదినము మన భారమును ఏం చేస్తున్నారండి? ఆయన భరిస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని స్తుతించుటకు ఇష్టాన్ని కనపరచు. దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొంచకు నీవు ఇష్టాన్ని కనపరచమని దేవుని పేరట బ్రతిమలాడుకొంచున్నాను. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు, మరెవరు నిన్ను రక్షించేవారు కాదు. ఎందుకంటే భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే నిన్ను కాపాడేవారు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడే. దేవుడే మన
మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడే ఉన్నాడు. దేవుడు కాక మానడు. ఎందుకంటే మనము ఒట్టి నరులము, ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి బ్రతుకులను కలిగిన వారం ప్రియ దేవుని బిడ్డ. కాబట్టే మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. తండ్రి అయిన దేవుని వశములో ఉన్నది జీవ మరణాలు. కాబట్టి మరణము తప్పించుట తండ్రి అయిన దేవుని వశమని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ భూమి మీద నీవు క్షేమముగాను దీర్ఘాయుష్మంతుడుగాను సుఖంగాను సురక్షితంగా ఉండాలి అనుకుంటే నీవు ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొంటూ ఆయన తట్టు తిరిగి ఆయన్ను స్తుతిస్తూ ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొనాలని తండ్రి అయిన దేవుని పేరట దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా స్తుతిస్తూ దేవుడే మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. దేవుడు కాక మానడు. ఆయనే మన పక్షంగా ఉన్నాడు కాబట్టి నిశ్చయముగా తన దేవుడు మన పక్షము నుండి కార్యము చెయ్యువాడై ఉన్నారు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. తండ్రి అయిన దేవుని వశమైనది మరణము తప్పించుట. ఈ భూమి మీద క్షేమముగాను సురక్షితముగా ఉండాలి అంటే నీవు దేవుని స్తుతించాలి, ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొనాలి. వాక్యము సెలవిస్తుంది 139వ కీర్తన 24వ వచనము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. మనము ఈ విధంగా ప్రార్థన చేయాలండి. ఏమని అంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువా, నన్ను నిత్యమైన మార్గములో నడిపించు నాయన. నీకు ఆయాసకరమైనటువంటి మార్గము, నీకు ఆయాసకరమైనటువంటిది ఏదైనా నా యందు ఉన్నదేమో ప్రభువా, చూసి దయతో దాన్ని తొలగించి నీ మార్గంలో నడిచినట్లు నా ప్రవర్తనను సిద్ధము చెయ్యి ప్రభువా అని చెప్పి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయనను స్తుతిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ ప్రభువా నీవే నా పక్షముగా ఉన్నావని చెప్పి దేవుని తట్టు నీవు తిరిగితే ఆయన కృప మన ఎడల అత్యధికముగా ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉన్నది. అందుకే వాక్యము 119వ దావీదు కీర్తన 6వ వచనంలో ఈ విధముగా సెలవిస్తుంది, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను మనం లక్ష్యం చేస్తామో మనం ఎప్పుడూ కూడా అవమానము పొందము, ఎప్పుడూ కూడా సిగ్గునందము. ఎందుకంటే మన పక్షమునున్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొన్నప్పుడు మనకు అవమానం అనేదే రాదు. ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని ఘనపరిచెదనని వాక్యం ఉంది. మరి ఒక చోట ప్రియ దేవుని బిడ్డ, నీవెప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో ఆయన నిన్ను ప్రేమించటం ప్రారంభిస్తారు. నువ్వెప్పుడైతే దేవుని నామాన్ని ఘనపరుస్తావో నిన్ను ఆయన ఘనపరచటము ప్రారంభిస్తారు. వాక్యమే సెలవిస్తుంది, నన్ను ఘనపరచు వారు నేను ఘనపరిచెదరు, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందెదరు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువా నిన్ను ఘనపరిచే బిడ్డగా నన్ను మార్చుము అని ప్రార్థన చేసుకో. వాక్యం మరి ఒక చోట ఉంది, ఎవని మనసు నీ మీద అనుకున్న వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదవని యెషయా గ్రంథంలో ఉన్నది. కాబట్టి నీవు ఆయన తట్టు తిరిగి ఆయన మీద నీ మనసు ఆనుకుంటే దేవుని యొక్క శాంతి సమాధానం నీ హృదయంలో ఏలుబడి చేస్తుంది. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17-18 వచనములు చదువుతారు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు,
నీకు ప్రయోజనము కలిగినట్లు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను. నీ క్షేమము నదివలెను. నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. సముద్ర తరంగముల వలె ఉండును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యము సెలవిస్తుంది, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. హల్లెలూయా. దేవుడే నడిపించటము ప్రారంభిస్తారు ప్రియ దేవుని బిడ్డ. దేవుడే నీకు ఉపదేశము చేయటం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే నీవు ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొంటూ పూర్ణ హృదయంతో దేవుడైన యెహోవాను ప్రేమిస్తావో ఆయన నీకు ఉపదేశం చేయటము ప్రారంభిస్తారు. ఆయన నిన్ను నడిపించటం ప్రారంభిస్తారు. నీవు ఏ విధంగా నడవాలో కూడా ఆయనే నీకు బోధించటము ప్రారంభిస్తారు. నీవు ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో ఆయన నీ జీవితంలో ఆయన హస్తం వచ్చి నిన్ను నడిపిస్తుంది. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడే నిన్ను నడిపిస్తారు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలన నేను ఎంతో కోరుచున్నాను. దేవుడు ప్రతి ఒక్క మనిషి నుంచి కోరేది ఒక్కటే, ఆయన ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రమును, ఆ 10 ఆజ్ఞలను గైకొన వల్లనే దేవుడు ఎంతో కోరుచున్నారు. కాబట్టి నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటే నీ యొక్క ఆ యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కాబట్టి దేవుడు సెలవిస్తున్నారు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలన నేను ఎంతో కోరుచున్నాను. ఒకవేళ నీవు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను. నది ఎట్లు ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తుందో మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా ఫ్లోయింగ్ అవుతూ ప్రవహిస్తూనే ఉంటాయి. ఆశీర్వాదాలు అనేవి ఆగిపోవు. ఎందుకంటే నిన్ను తలగా నియమించే దేవుడు, నీ కొమ్ము పైకి హెచ్చించే నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సముద్ర తరంగాలు ఏ విధంగా అయితే పడుతూ లేస్తూ ఉంటాయో ఆశీర్వాదాలు కూడా మన జీవితంలో అదే విధముగా వస్తూ వెళ్తూ ఉంటాయి. నిత్యము ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి నీవు ఆయన సన్నిధిలో పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను నీవు గైకొనాలని దేవుడు ఎంతగానో కోరుచున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న నీవు నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకొని దేవుని ఎట్ట నీ హృదయాన్ని సరిచేసుకొని, ప్రభువా నీ ఆజ్ఞలను గైకొన్నట్టు నా ప్రవర్తన సిద్ధపడి ఉంటే ఎంతో మేలు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొని చెడిపోయిన వారు ఎవరు లేరు. ఆయన ఆజ్ఞలను గైకొని అవమానించబడిన వారు ఎవరు లేరు. ఆయన ఆజ్ఞలను గైకొని సిగ్గుపడిన వారు ఎవరు లేరు. ఆయన ఆజ్ఞలను గైకొని బీదవారై అడుక్కుని వారు ఎవరు కూడా, దరిద్రులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. తను ప్రేమించు వారి ఎడల ఆయన కృప అత్యధికముగా ఉన్నది. వాక్యమే సెలవిస్తుంది ఏమని అంటే, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల, దేవుని వాక్యము సెలవిస్తుంది, జాగ్రత్తగా మీరు వింటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తారు. మరి నీవు సిద్ధముగా ఉన్నావా? ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులను నీ జీవితంలో గైకొంటకు, దేవుని యొక్క మార్గములన్నిటిలో నడుచుకొంచు ఆయనను ప్రేమిస్తూ ఆయన హత్తుకొంటకు నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాలను దేవుని తట్టు త్రిప్పుకోమని దేవుని పేరట బ్రతిమలాడుకొంచున్నాను. దేవుడి వినికిడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచుకుంటే వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకోవలసిందిగా దేవుని పేరట బ్రతిమలాడుకొంచున్నాను. ప్రతి ఒక్కరూ ఏకీవిస్తారు. స్తోత్రం.
స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఆశ్చర్యకరుడైన నా తండ్రి నాయన, నిజమే నా ప్రభువా నా తండ్రి. నీవిచ్చిన ఆజ్ఞలను నాయన, విధులను, ఖర్చులను గైకొన్న వల్ల నీవెంతగానో మా యొద్ద నుండి కోరుచున్నావు నాయన. మేము అనేక విషయాల్లో తప్పిపోయిన వారు అయినావు, దయతో మమ్మల్ని క్షమించు నాయన. పరిశుద్ధాత్ముడా, నీ మాటను నాయన వినవల్ల నీవెంతో కోరుచున్నావు నాయన. ప్రభువా నాయన, నీ మాట వింటే నాయన ప్రభు మేలు కలుగుతుంది, ఆశీర్వాదం వస్తుందని చెప్పి నాయన మీరు సెలవిచ్చి ఉన్నారు. ప్రియ పరిశుద్ధాత్ముడా నాయన తండ్రి యేసయ్య, మీ యొక్క మాటలను నాయన వినేటువంటి కృపను మీరు మాకు దయచేయండి నాయన. ప్రభు వినగలిగినటువంటి నాయన చెవులు మాకు దయచేయండి నాయన. గ్రహించేటువంటి నాయన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ యొక్క వాక్యాన్ని నాయన మా హృదయం అనేటువంటి నాయన పలక మీద మీరు ముద్రించండి నాయన. నీ వాక్యాలను మా చేతి వేళకు కట్టుకునే వరకు మమ్మల్ని తయారు చేయండి ప్రభు. పరిశుద్ధాత్ముడా, సహాయము చేయండి నాయన. ప్రభు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తానని వాక్యంలో సెలవిచ్చావు తండ్రి. అవును నా ప్రభు నాయన, నీ మాటలను నాయన మేము శ్రద్ధగా వింటే నాయన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నాయన హెచ్చిస్తానన్నావు. పరిశుద్ధాత్ముడా, నీ మాటను వినేటువంటి హృదయం మాలో దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్ముడా, మీ మీద ఆనుకునే మనసు అనుగ్రహించండి. వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి నాయన. ఎంతమంది అయితే వాక్యం విని అన్నారో వారందరి హృదయాలు తెరిచి నీ ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొంటూ నాయన నీలో ఆనందిస్తూ నాయన నీ సన్నిధిని నాయన వైపు వారు మల్లుకునేలాగున కృప దయచేయండి ప్రభా. ఎవరైతే నీ సన్నిధి వైపు మల్లుకుంటారో వారి వైపు నేను మల్లుకుంటానని వాక్యంలో సెలవిచ్చిన గొప్ప తండ్రి నాయన ప్రభా, మీ కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి నాయన. వాక్యాన్ని హృదయం అనే పలక మీద ముద్రించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నాయన, ప్రతి ఒక్కరిని నాయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొనే వారుగా తయారు చేయమని, ప్రతి బిడ్డని బలపరచమని, ఆత్మీయంగా అంచెలంచెలుగా హెచ్చించి నాయన అభివృద్ధిలోకి నడిపించమని అడుగుతున్నాను నాయన. ఆత్మీయంగాను, శారీరకంగాను అన్ని విషయంలోనూ మా ప్రియులు సౌఖ్యంగా ఉండేలాగిన నాయన మీ ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రియ పరిశుద్ధాత్ముడా, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డని అభివృద్ధి పరచండి ప్రభా. సహాయము చేయండి పరిశుద్ధాత్ముడా నాయన తండ్రి. నీ కృప, నీ కనికను ప్రతి ఒక్కరిపై ఉంచి నాయన బిడ్డలందరూ కూడా అభివృద్ధి పొంది ఫలించి అభివృద్ధి పొందేలాగిన కృపను అనుగ్రహిస్తారని, సహాయము చేస్తారని, చిన్ని ప్రార్థన పాస్తాన్ని చేర్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము వాక్యమైన బిడ్డలందరికీ దేవుని వాక్యం ప్రకారంగా జీవించు వారికి నీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.